హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మార్నింగ్ ఇలా ముగ్గులు వేశానండి. ఈరోజు ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి గడప పసుపు పూసి ఇలా బొట్లు పెట్టానండి. ప్రతిరోజు ఏమి అలా గడపకేం పసుపు పూయనండి. ఒకరోజు ఖాళీ ఉన్న టైంలో శుక్రవారం అట్లా చేస్తానండి. ఈరోజు పూలు చూడండి ఎంత బాగా పూసాయో. కొంచెం మార్నింగ్ టైం కాబట్టి దగ్గరికి ఉన్నాయి. కొంచెం ఎండ వచ్చిన కొద్దిగా అయితే విచ్చుకుంటాయండి, బాగుంటాయండి పూలు అయితే. ఇక తర్వాత మొహం కడుక్కొనేసి స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. మామూలుగా అయితే నైటే క్లీన్ చేస్తాను, కానీ పొద్దున పూట కొంచెం తడి క్లాత్ పెట్టి తుడిసామనుకోండి క్లీన్గా ఉంటుంది. నైట్ తుడిసినా కొంచెం మార్నింగ్ తడి క్లాత్ పెట్టి తుడిచేస్తే బాగుంటుందండి. మరీ మురిగ్గా ఉన్న రోజైతే కొంచెం స్క్రబ్బర్ పెట్టి సర్ఫ్ నీళ్ళు వేసి తోమేస్తానండి. ఇప్పుడేమో అంత మురిగ్గా లేదని చెప్పేసి క్లాత్ పెట్టి తుడుస్తున్నానండి. ఇంకా కింద అవి ఏమీ పొంగిపోకుండా అటొకటి ఇటొకటి స్టీల్ ప్లేట్ పెట్టేసామనుకోండి, ఏమన్నా పొంగిపోయినా ఆ ప్లేట్లలో ఉంటాయి. కాబట్టి నేను ఇటొకటి అటొకటి ప్లేట్ పెట్టేస్తానండి. ఇలా పెట్టామనుకోండి పాలు కానీ ఇంకేమన్నా అన్నం కానీ పొంగిందనుకోండి అందులో పడిపోతే మనం ఈజీగా దాన్ని తీసేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేయచ్చండి. అందుకని నేను వాటిపైన ప్లేట్లు కూడా ఏం పెట్టనండి. ఆ బ్లాక్ స్టాండ్ కింద ప్లేట్లు ఉంటాయి చూడండి, అవి పెట్టామనుకోండి ఏమైనా పొంగినా కానీ స్టవ్ అంతా అయిపోతుందండి. ఇక ఒక పక్క ఏమో నీళ్ళు, ఒక పక్క పాలు పెట్టేశానండి. అవేం తాగడానికి. ఇంకా నీళ్ళు ఒక గ్లాసులో పోసుకొని తాగేసుకుంటా ఆ పాలు పొంగిపోకుండా చూస్తూ ఉంటానండి. కానీ ఒక్కొక్కసారి పాలు మాత్రం పొంగిపోతూనే ఉంటాయి. ఇంక నేను నీళ్ళు తాగడం అయిపోయేసరికల్లా ఈ పాలు కూడా కాగుతాయండి. ఇంకో పక్కన టీ పెడతాను ఇంకో స్టవ్ పైన. టీ పెట్టి నేను నీళ్ళు తాగి చూసుకునేసరికి టీ కూడా కాగుతాయండి. ఇక టీ తాగేసిన తర్వాత స్నానం కానిచ్చుకొని దీపారాధన చేస్తానండి. ఇంకా ప్రతిరోజు దీపారాధన ఖచ్చితంగా చేస్తామండి ఎవరో ఒకళ్ళు ఇంట్లో. మా వారు పొద్దున్నే వెళ్ళాలి అనుకుంటే ఆయన చేస్తారు, తర్వాత నేను కూడా చేస్తాను. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళైనా చేస్తారండి. మన ఇంట్లో మందార పూలు, తెల్ల పూలు అవన్నీ పోస్తాయి కదండి, ఇంకా అన్నీ దేవుడికి ఉపయోగిస్తాము. ఇక పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అండి. ఈరోజు అయితే ఇడ్లీ చేశాను. పిల్లలకి పెట్టేసి ఇంక నేను కూడా తినేస్తాను. ఇడ్లీ తినేసిన తర్వాత ఇంకా పిల్లలకేమో టేబుల్స్ చదవమని చెప్పాను. 17 టేబుల్ చదవమని చెప్పాను. ఇంకా వాళ్ళు 17, 18 చదువుతారండి. తర్వాత ఏమో ఇంకా పాలు తోడేద్దామని చెప్పేసి ఒక గిన్నెలో తీసుకున్నాను. వేరేగా తీసుకొని వాటిని కొంచెమే మజ్జిగ వేయాలండి. ఎక్కువ మజ్జిగ వేసామనుకోండి పుల్లగా ఉంటుంది. కొంచెం వేసేసి అదంతా కలిసే వరకు మనం స్పూన్తో ఇలా 2-3 టైమ్స్ ఇలా అన్నామంటే చక్కగా తోడుకుంటుందండి. ఆ మేగడని మొత్తం ఇలా చికా చేయకూడదండి. దాన్ని అలాగే ఉంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక దానిపైన క్యాప్ పెట్టేసి ఇంకా మజ్జిగ చేశానండి. ఈ మజ్జిగ అయితే ఎండాకాలంలో బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చండి. మా ఇంట్లో అయితే మజ్జిగ ప్రతిరోజు సమ్మర్లో ఖచ్చితంగా చేస్తాను. పిల్లలకి, మా వారు, మేము నలుగురం తాగుతామండి. తలో గ్లాస్ తాగుతాము. కానీ ఈ మజ్జిగ చేసిన తర్వాత వాటిలో వెన్నపూస లేకుండా చేయాలండి. వెన్న ఉందనుకోండి అస్సలు ఎవ్వరు తాగరు. కాబట్టి నేనైతే పూర్తిగా వెన్న అంతా వచ్చే వరకు చిలుకుతాను. చూడండి అలా కొంచెం కూడా ఉండకూడదు అసలుకి. ఏమాత్రం వెన్న లేకుండా ఉంటేనే తాగుతారు. వెన్న ఉందనుకోండి అవి మూతికి అంటుతాయని చెప్పేసి పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఇంకా వెన్న లేకుండా చేసేసి వాళ్ళ గ్లాసులో పోసిస్తాను. తర్వాత అయితే సొరకాయ కూర చేశానండి. ఇదేనండి ఈరోజు మన వీడియో. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.